హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు వ్లాగ్ అనమాట. బుధవారం మార్నింగ్ అయితే అసలు నేను చెప్తున్నాను కదా, 3 days నుంచి ఫుల్ వర్షాలు మాకు. ముందు రోజు మంగళవారం కంటే సోమవారం రోజు కొంచెం పలచగా వర్షం పడింది, కానీ నిన్న మంగళవారము బుధవారము అయితే అసలు వర్షాలు అయితే బాధేస్తూ ఉన్నాయి. చిన్నగా బాధేయడం లేదు, చూపెట్టాను కదా. మా ఇంటి చుట్టూ ఫుల్ వాటర్ మార్నింగ్ వీడియోలో కూడా ఒకటి పెట్టున్నాను నేను. ఇంటి చుట్టూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేదానికే లేకుండా మరీ హెవీగా వచ్చేసాయి అన్నమాట వాటరు. నేను ఈ వీడియో ఫస్ట్ స్టార్టింగ్ చూపించింది ఏంటంటే, నేను లేవంగానే ముందు మా బెడ్రూమ్ కిటికీ తీస్తే వెనక్కున్నాయి అనమాట ఆ నల్లకొక్క పిల్లలు. మేము ఆ రూమ్లో చిన్న పిల్లలప్పుడు పెట్టామన్నాం కదా, పాపం వాటర్ వచ్చేసింది ఫుల్గా. అవి అరుస్తూ ఉన్నాయి. వాటిని సేవ్ చేయాలా ఎట్లాగా అని అసలు నాకైతే ప్రాణం అయితే విలవెల్లాడిపోతూ ఉన్నాయి. ఈ నల్లకుక్క కూడా వాటి కాడికి వెళ్ళలేదన్నమాట, పాలు ఇవ్వడానికి వెళ్ళలేదు. నిన్న కూడా వెళ్ళినట్లేదు. వెళ్తే అవి అంత ఏడవు. నాకు డౌట్ ఏంటంటే లోపలికి వాటర్ వచ్చేసాయేమో అని చెప్పి. మేమేమో చుట్టుపక్కల ఎటూ వీలు లేదు, మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకాను ఎటూ వీలు లేదు వెళ్ళేదానికైతే. చాలా బాధేస్తూ ఉంది. ఎక్కడ అవి వాకిట్లోకి వస్తాయి, వెనక్కి తిరుగుతాయి, వాకిట్లోకి వస్తాయి, ఏడ జారి ఆ వాటర్లో పడిపోతాయేమో ఆ పిల్లలు అని అయితే అసలు కడుపులో కదిలేస్తూ ఉంది. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఇంట్లో పని చేసుకుంటున్నా, ఏమి తినబుద్ధి లేదు. అసలు టిఫిన్ చేశాం కానీ అసలు తినబుద్ధి లేదు. నోటికాడ పెట్టుకున్నా వాటి కేకలు వినిపిస్తూ ఉన్నాయి. మాకు వెనక రూమ్కి వెనకే కాబట్టి బాగా కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఎట్లో కట్ట వాటిని అయితే సేవ్ చేసాము. ఎలాగా సేవ్ చేసాము అనేది నేను చెప్తాను. నేను వీడియో తీయడానికైతే మర్చిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇవి అంతా ఇంకా నేను చెప్తున్నాను కదా, బయట అయితే ఫుల్ వర్షం, బయట ఏం పని చేసుకునేదానికైతే అవ్వదు. ఇంక ఇంట్లో అయితే ఇవన్నీ సర్దుకోవడము, కసులు జిమ్ముకోవడము, ఈ పనితో సరిపోతుంది. స్టార్టింగే ముందు ఈ గిన్నెలన్నీ తోమి పెట్టుంటాను, కానీ ఈ బయట వర్షానికి లోపల చలికి అసలు ఎట్టుందంటే చల్లగా అయిపోయిందనమాట వాతావరణం అంతా. చుట్టూ వాటరు, ఎంత వాటర్ వచ్చిందంటే మా బేస్ మట్టాలకు సగానికి వచ్చేసి ఉన్నాయి వాటరు. బేస్ మట్టాలు పైకి వచ్చేసిందంటే మాకు కొంచెం బయట మెట్లు దాకా వస్తాయి, కానీ అంత అయితే రాలేదు. అదే నేను అనుకున్నాము, ఫుల్ వర్షం ఇంకొంచెం కానీ పడిందంటే, ఇంకో 3 days కానీ ఇలాగా పడిందంటే మాత్రం మా పూల కుండీలు దాటి కూడా పైకి వస్తాయేమో అనిపించేసింది అనమాట. ఇంకా ఒక సైడ్ మాకైతే టీ, ఇంకొక సైడు బుడ్డగాడికి పాలు అన్నీ పెట్టేసి అయితే ఇవన్నీ చేసేసుకుంటాను. మళ్ళీ ఇవి చేసి మళ్ళీ టీ పెట్టుకొని అవంతా లేట్ అయిపోతుందని నేను చెప్తాను కదా, ఫాస్ట్గా నేను చేసేసేయాలా అని చెప్పేసి అవి చేసుకుంటాను. ఇవన్నీ సర్దేసుకుంటాను డైలీ కూడా, మీకు నేను చూపెడతా ఉంటాను. అట్లాగే ఇంకా టీ అయితే ఇద్దరం, మేము ఈయన నేను అయితే తాగేసాము. ఇంకా అవి చూస్తూ ఉన్నాను, ఆ కుక్కల పిల్లలు ఎలాగుంటే. నాకు అసలు ఈరోజు మధ్యాహ్నం దాకా వాటితోనే సరిపోయింది. నేను వంట స్టార్ట్ చేసిందే 1 గంటకు స్టార్ట్ చేశాను అనమాట. చూడండి ఆ వాటరు ఎక్కడ పిల్లలు చూడండి ఎలాగ ఎదురు చూస్తూ ఉన్నాయో, అరుస్తూ ఉన్నాయి పాపము. వాళ్ళ అమ్మ గురించనా లోపలికి కూడా వాటరు లైట్గా వాటర్ వచ్చేసాయి అనమాట. బాగా తడిసిపోయి ఉన్నాయి. అక్కడ కొంచెం జారిందంటే ఏమాత్రం ఆ నీళ్ళల్లో పడిపోతాయి, కొట్టుకెళ్ళిపోతాయి. అవి 7 పిల్లలు ఉన్నాయి. మా భయం ఏమేసింది, ఒకవేళ ఏదన్నా ఒకటి పడిపోయిందేమో, అవి అందుకోసం అరుస్తున్నాయేమోనని అయితే ప్రాణం అయితే విలవెల్లాడిపోతూ ఉంది. బయట చూడండి ఇంత వర్షం ఉంది. ఈ జోరు వానలో ఎలాగ పోవాలా ఏంటా అనేది అయితే అసలు అర్థం కాల. మా ఇంటి చుట్టూ కూడా అవి నడుముల్లోతి నీళ్ళు ఉన్నాయి. వెనక సైడ్ వెళ్ళాలి, నడుముల్లోతి నీళ్ళు, అక్కడంతా కంపలు అనమాట. సరే ముందు మా వారికన్నా టిఫిన్ చేసి ఇచ్చి, మాకు ఆ సైడు వేరే వాళ్ళు ఉన్నారనమాట, అతన్ని చిన్నగా అక్కడికి వెళ్ళమని చెప్పాను. ఎలాగో బజార్కి వెళ్తారు, ఆ నీళ్ళల్లోనైనా సామాన్లు పాలు అవి తేవాలి. అవి తెచ్చేటప్పుడైనా వెళ్ళి వాళ్ళకి, అతను మాకు బ్యాక్ సైడ్ ఆ మూల మీద ఇల్లు చూపిస్తుంటాను నేను ఎప్పుడైనా మిద్ది మీద నుంచి. అతను కూడా చాలా ఈ కుక్కలకు కానీ ఆవులు కానీ భలే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏదైనా బాగా పెడుతుంటారు వాళ్ళు కూడా పాపము. వాళ్ళకైనా మాట్లాడి ఏదైనా చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాము. పాపము అతనే అప్పుడు అసలు నాకాడ అప్పుడు కెమెరా లేదు, తీయాలనిపించింది.
నడుములోతు నీళ్ళల్లోనే అట్లాగే వచ్చి తీసి పాపం ఆ పిల్లలందరినీ తీసుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నాడు మొత్తం పిల్లలన్నిటినీ. మా మిద్ది మీద నుంచి చూపిస్తాను చూడండి వాటర్ ఎలాగ వచ్చిందో. ఏ మాత్రము అంతలోతు వెనక సైడ్కి వెళ్ళే మార్గం అయితే మాకు లేదనమాట. ఆ వీధిలో వాళ్ళు అయితే కొంచెం హెల్ప్ చేయొచ్చు, ఆ పక్కన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు పక్క హౌస్ వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో లేరు. కొంచెం దూరం ఉండేవాళ్ళైతే కొంచెం పట్టించుకోరు, అందరూ పట్టించుకోరు కదా వాటిని. మాకైతే పాపం ఆ నల్ల కుక్కని చాకి రోజు అన్నం పెట్టి దాని పిల్లల్ని తీసుకొని పోయి నేనే ఆ రూమ్లో పెట్టాము, అక్కడ ఉండాలా అని. వాటికి ఏదన్నా అయ్యిందంటే నాకైతే అసలు అల్లాడిపోతాను, నా వల్లే వాటి ప్రాణాలు పోయాయి కదా అని అయితే నాకైతే అసలు కడుపు తిప్పేస్తూ ఉందన్నమాట. చూడండి అంత నీళ్ళు ఎలాగొచ్చేసాయో మొత్తం. చూడండి ఆ రూమ్లో ఉన్నాయి వాటర్ కూడా ఆ రూమ్కి ఎంత హెవీగా వచ్చేసాయి, చుట్టూ వాటర్ వచ్చాయి అన్నమాట. అసలు ఎంత వచ్చాయో, లోపలికి కూడా లైట్గా వాటర్ పోయి ఉన్నాయంట. పాపం అతను వెళ్ళి ఆ పిల్లలన్నింటినీ తీసుకొచ్చాడు. అవి లోపల తడిచేనమ్మ అరుస్తూ ఉన్నాయి. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఆ వాగుకి ఈ కాలువకి ఆ సైడు ఇటు సైడ్ ఉండేసి ఏడుస్తూ ఉంది. అది కూడా నల్ల కుక్క కూడా ఆ ఇంట్లో ఆ కారు ఉంది ఇక్కడ ఇటు సైడు, ఆ కారు పెట్టున్నారు కదా ఆ ఇంట్లో వాళ్ళైతే పాపం హెల్ప్ చేశారు. ఆ కుక్క పిల్లలన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని పాలు పోసాడు. అంతకుముందు ఒకరోజు అతను పాలు పోసేవాళ్ళు, ఒకరోజు మేము పాలు పోసేవాళ్ళం. ఆ కుక్క పిల్లలకి బాగున్నాయి కదా, నేను చూపెట్టాను కదా, క్యూట్గా ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. అలాగా వాళ్ళతో కూడా మాట్లాడాము, ఏదైనా మార్గం చేద్దాంలే అని. అతనే పాపము మళ్ళీ వెళ్ళి అన్నీ శుభ్రం చేశాడు. అంతా మాకు ఆ కర్రలు కట్టిన దాకా వచ్చేది చూడండి, ర్యాంప్ దాకా వచ్చేసాయి వాటరు. మా నేల కూడా ఎట్లాంటిదంటే దిగబడిపోద్ది, బాగా కొంచెం కాలు పెట్టామంటే జారిపోతుంది, దిగబడిపోద్ది. వాగటి ముందు ఒక్కటే కొంచెం గట్టిగా ఉంది, ఎందుకంటే అది గ్రావెల్ రోడ్డు కాబట్టి వాగటి ముందు ఒక్కటే గట్టిగా ఉంది. మిగతా ఏ సైడ్ అయినా కూడా మనం కాలు పెట్టామంటే జర్రని జారిపోతుంది. అట్లాంటి నేల ఎక్కువ నడవలేము. పాములు ఉన్నాయి, 3-4 పాములు వచ్చాయి నిన్నైతే. ఆ నీళ్ళల్లోనే కొట్టుకొని పాములు వచ్చాయి. వాటి కాడికి మా ఇంటికాడి నుంచి వెళ్ళాలంటే చాలా కష్టము. అది బాగా బాధేసింది అసలు ఈరోజైతే. జాగ్రత్త, గట్టిగానే వాళ్ళ కింద. అవును, పైనుంచి వచ్చిన నీళ్ళు కదా, వచ్చినాక శుభ్రంగా కాళ్ళు కడిగేసుకుందులే. నీకేం కావాలో అవి కూడా అన్నీ ఒకేసారి ఎక్కువగా తెచ్చుకో, మళ్ళీ రాత్రి వాన పిల్లలన్నీ మనం పోలేకపోతున్నామని చెప్పు. మనం ఏమన్నా పోయి పెట్టాలన్నా పోలేకపోతున్నాం. పాపము అతనైతే అదే మా వారు మాట్లాడుతున్నారు కదా, అతను అనమాట ఆ పిల్లల గురించి అడుగుతూ ఉన్నాడు. అవి ఏమన్నా పడిపోయాయా, అంత అరుస్తున్నాయి, బాగా అరుస్తున్నాయి అని చెప్పాను కదా. పడిపోయాయా, కాలంలో ఏమన్నా కొట్టుకెళ్ళిపోయాయా అని అడుగుతున్నాడు. కొట్టుకెళ్ళి అయితే ఏం పోలేదు, రూమ్లోనే ఉన్నాయి. అవి ఎలాగోలాగా కొంచెం అతను కొంచెం చిన్న అతను, అందుకే ఎలాగైనా వెళ్ళొచ్చు. మా వారైతే వెళ్ళలేడు పాపం, జారి పడిపోతాడు. అంటే అతను వెళ్ళి తీసుకొస్తానని చెప్పాడంట. శుభ్రంగా తీసుకొచ్చి పెట్టాడు. అట్లాగే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి పిల్లలన్నీ మొత్తం 7 పిల్లలు ఉన్నాయి, బాగున్నాయి, తడిచిపోయి ఉన్నాయి. రూమ్ లోపలికి కూడా వాటర్ వెళ్ళిపోయాయి అంట. నేను వెళ్ళాను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నేను చూశాను, ఆ నీళ్ళ ఈ పక్క నీళ్ళల్లోనే వెళ్ళిపోయి. నేనైతే ఫోన్ తీసుకెళ్ళలేదు అప్పుడు.
ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అసలు నాకు ఆ కంగారులో ఆ పిల్లల్ని చూడాలనే ఆత్రంలోనే ఫోను తీసుకెళ్ళాలని కూడా మర్చిపోయాను అనమాట. ఇంక ఈ నీళ్ళల్లోనే మా వారు వచ్చే లోపల నేను కూడా వెళ్ళి చూసేసి వచ్చాను. ఒక 4 పిల్లలు నేను తెస్తాను, నేనైనా పాలు పోస్తాను, అయ్యా నేను ఇక్కడ చూసుకుంటాను అంటే, పాపం అతను ఏమంటే వద్దులమ్మా చిన్న పిల్లలు కదా, అవి ఒకదాన్ని వదిలిపెట్టి ఒకటి ఉండలేవు, మా ఇంట్లో ఉంటాయిలే, ఫుడ్ గురించి ఏమి ఇబ్బంది లేదు, నేను చూస్తానన్నాడు. నాకు నిజంగా భలే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అతను చెప్తే. భలే ఆనందం అనిపించేసింది. ఇంకా అబ్బా జనాలు ఇంత మంచి వాళ్ళు ఉన్నారంటే, నేను మంచిదాన్నని కాదు, ఆ మాత్రం ఆలోచిస్తున్నారా ఆ జంతువుల గురించి అని చెప్పేసి నాకు భలే ఆనందం వేసింది. వాళ్ళు పాపం పెడుతుంటారు, మేము అప్పుడప్పుడు అనుకుంటాం వాళ్ళు భలే చూస్తారు, బయట ఆవులు వచ్చినా గుర్రాలు తిరుగుతూ ఉన్నా ఏవైనా భలే చాలా బాగా చూస్తుంటారనమాట. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళు కూడా ఆ పిల్లలు 7 పిల్లల్ని శుభ్రంగా పెట్టి పాలు పోసి పాలన్నీ పెట్టారు. నాకు భలే ఆనందం వేసేసింది. సరే అమ్మని అక్కడి నుంచి వచ్చాక ఇంకా వంట స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు మనస్థిమితంగా అనిపించింది. టిఫిన్ కూడా నేనైతే అప్పుడే తిన్నాను, దగ్గర దగ్గర 1 గంట అయ్యిందనమాట. తినేసి ఇంకా వంకాయలు ఉన్నాయి పులుసు చేద్దాంలే అని చెప్పేసి కోడిగుడ్లు కూడా ఉన్నాయి. ఆ కోడిగుడ్లు ఉడకబెట్టి ఈ వంకాయలు ఆ కోడిగుడ్లు వేసి, మామూలుగా నేను ఎప్పుడు పులుసు చూపిస్తూ ఉంటాను కదా, సేమ్ అట్లాగే ఆ కర్రీ అయితే మధ్యాహ్నం లంచ్లోకి అయితే చేశాను అనమాట. ఒక రెస్క్యూ ఆపరేషన్ లాగా చేసామన్నమాట మేము దాన్ని. అది నిజంగా వీడియో తీసుంటే బాగుండు అనిపించింది. ఆ నీళ్ళల్లో పాపం అతనికి అంటే మోకాళ్ళ పైదాకా వచ్చే వాటరు, అది జోరుగా పారిపోతూ ఉన్నాయి అన్నమాట. వాటర్ ఎలాగ పారుతున్నాయంటే ఈ మనిషిని కూడా తోసుకొని వెళ్ళిపోతాయి, అంత ఫ్లడ్ వస్తూ ఉంది పైనుంచి. దాంట్లోనే పాపం ఎలాగో వెళ్ళి మొత్తం అన్నిటినీ పట్టుకొని తీసుకొని వచ్చి పెట్టాడు. అసలు అది అవన్నీ చూశాక మాత్రం చాలా ఆనందం అనిపించింది. అన్ని ప్రాణాలని 7 ప్రాణాలు, అవి 7 పిల్లలు మొత్తము 7 ప్రాణాలను కాపాడాడు. నిజంగా వాళ్ళకి నిజంగా దేవుడు అన్ని రకాలుగా మంచి చేయాలని నేనైతే చాలా మనస్ఫూర్తిగా దేవుడు కోరుకున్నా. వాళ్ళు అంత హెల్ప్ చేశారు, అన్ని ప్రాణాలను కాపాడారు. అంటే అవి కుక్క పిల్లలైనా వాటి ప్రాణం పాపం చిన్న బాధేస్తే ఎంత విలువల్లాడాయి. 2 రోజుల నుంచి వాటికి ఫుడ్ లేదు, పాలు లేదు, పోసేవాళ్ళు లేరు. వాళ్ళ అమ్మ వాటి కాడికి వెళ్ళడంలే, ఆ వాటర్లో కొట్టుకోబోతుంది అనుకునిందో మరి, దీన్ని చూసి అవి ఎక్కడ నీళ్ళల్లో దూకేస్తాయో అని భయపడిందో కానీ ఈ నల్ల కుక్క అయితే వాటి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే వాకిట్లోకి నీళ్ళు వచ్చాయి. ఏమాత్రం దీన్ని చూస్తే వీళ్ళమ్మ మీద ప్రేమతోటి అవన్నీ దూకేసేటట్టే ఉన్నాయన్నమాట. అందుకనే ఇది వెళ్ళలేదేమో వాటి దగ్గరికి అనిపించింది. అసలు ఎంత ఆలోచించింది అది అనిపించింది. పాపం ఎవరన్నా సేవ్ చేయాలని ఆ చిన్న పిల్లలు ఎంత అరిచాయో తెలీదు, పెద్దంగా అరిచాయి చుట్టుపక్కల. అసలు మాకైతే అల్లాడిపోయాము అసలు వాటి అరుపులకి. ఇంకా ఎలాగో అతను వెళ్ళి మాత్రం చేశాడు, తీసుకొచ్చి అన్నీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాడు. భలే హ్యాపీ అనిపించింది. అవి ఎంత క్యూట్గా ఉన్నాయి పాపం, ఎంత ఆనందపడిపోయాయి. బాగా తుడిచారు, ఆ నిమ్మంతా తుడిచి నీళ్లు పట్టారు వాటి మీద శుభ్రంగా, అంత తడిచిపోయి లోపలికి కూడా నీళ్లు పోయి ఉన్నాయంట. ఆ రూమ్లో కూడా నీళ్లు పోయి ఉన్నాయమ్మా తడిచేయి అని చెప్పాడు నాకు. పోన్లే నాయన వాటిని కాపాడావు, చాలా సంతోషంగా ఉంది అని చెప్పాము వాళ్ళకి కూడా మేమైతే.
ఇంకా మధ్యాహ్నము లంచ్ చేశాక అయితే మాత్రము ఇంకా కొంచెంసేపు అయితే పడుకోలేదు. కానీ ఈరోజైతే చాలా వర్క్ ఉండింది, ఎడిటింగ్ ఉన్నాయి, వీడియోలన్నీ చాలా పని ఉండింది, వాటికి థంబ్నెయిల్స్ అవి చేసుకునే పని చాలా పని ఉండింది. ఇంక ఇవి చూసుకుంటా వర్షం కూడా ఒక పక్క వస్తూ ఉంది, ఆగిపోతూ ఉంది, కొంతసేపు తెరపిస్తుంది, ఆగిపోద్ది. బయట నుంచి మాత్రం బాగా వెనక ఫ్లడ్ మాత్రం బాగా వస్తూ ఉందన్నమాట. ఎక్కడికి పోలేదు. మా వారు ఉదయం వెళ్ళేసి ఆ వాటర్లోనే చెప్పాను కదా ఇవి తెచ్చాడు, పాల ప్యాకెట్లు అవి అయితే తెచ్చాడు. ఇంకా పాలు ఉన్నాయి కదా, ఇంక ఇంట్లో సామాను కూడా ఏవో కొంచెం కొంచెం ఉన్నాయిలే అని చెప్పేసి మేమైతే ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఈ నల్ల కుక్క కూడా వచ్చేసింది, భోజనానికి రాలే. నేను ఇంకా అన్నానికి వచ్చింది అనుకున్నాను, కానీ అదైతే తినలేదు పాపము. ఈరోజు అయితే అన్నం అయితే తిల్ల, అక్కడే నిలబడే ఉంది. అది దానికి అనకూడదు కానీ కొంచెం హ్యాపీగా ఉన్నది. పిల్లలు వచ్చేసరికి అప్పుడు దాకా రాలా, ఆ పిల్లల్ని మేము తీసి అక్కడ పెట్టిన దాకా ఇదైతే రాలా. ఆ వాటర్కి ఒడ్డు సైడే ఇది కూడా అరుస్తూ ఉండింది, పిల్లలు ఆ పక్క అరుస్తూ ఉన్నాయి, బయట సైడ్ ఇది అరుస్తూ ఉండింది. అవన్నీ తీసి పెట్టేశాక వాటికి పాలు ఇచ్చింది, రోజుసేపు వాటితో ఆడుకునింది. వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఆ పిల్లలన్నిటినీ. ఇది నా దగ్గరికి వచ్చేసింది, ఇక్కడే ఉండిపోయింది నైట్ దాకా. మళ్ళీ నైట్ నేను అన్నం పెడితే నైట్ దోశలు వేసాను, దోశలు పెడితే తిని కొంచెంసేపు ఉండి అప్పుడు వెళ్ళిందనమాట. అప్పటి నుంచి వర్షం పడలేదు, కొంచెం తెరపించింది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ కొంచెం వర్షం పడింది, కానీ తెరపించిందని ఆడే పడుకొనింది, బయటే పడుకొనింది. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 5-5:30 అట్లాగా అయి ఉంటుంది. ఇంకా టీ పెట్టుకుంటాం కదా ఈవినింగ్ అయితే. ముందు టీ మా వారు ఉంటే అసలు ఇంకా గంటకి టీ పెట్టమంటానే ఉంటాడు. అందుకని మా టీ దవరైతే కాగిపోయి ఉంటుంది ఎప్పుడు. అండ్ మనకు కూడా వాతావరణం ఏంటంటే బాగా చల్లగా ఉంది. అసలు ఇంట్లో ఎలాగుందంటే మంచి చెరువు మధ్యలో ఇల్లు కట్టేస్తే ఆ చుట్టుపక్కల నుంచి వచ్చే చల్ల గాలికి ఎలాగుంటుంది, ఇంట్లోనే చలిమిరి పెట్టినట్టుంటుంది కదా, అట్లాగా ఉంది. ఫ్యాన్లు కూడా వేసుకోవడం లేదనమాట. మేము ఫ్యాన్ వేసుకోకపోయినా చల్లగా ఉన్నది. ఏదైనా వేడిగా చేసుకొని ఊరికి టీ తాగాలనిపిస్తూ ఉంది మనసుకైతే. అందుకే మేము ఎన్నిసార్లు టీ తాగాము. 2 పాల ప్యాకెట్లు తెచ్చాడు, అవి దగ్గర ఒక ప్యాకెట్ అయిపోయింది ఇప్పటికే, ఇంకొకటి ఉందన్నమాట, రేపు దాకా ఉంటుంది. అదైతే అలాగా గడిచిపోతూ ఉన్నది. ఇంకా ఈరోజు కూడా నేను దోశలే చేశాను. నైట్ అయితే టిఫిను, మధ్యాహ్నం వంకాయ పులుసు చేశాను. కానీ ఆ కూర ఉంటే ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టాను రేపటికి అనేసి. ఇంకా ఇద్దరం టిఫిన్ చేసాం. బుడ్డకు కానీ నల్ల కుక్కకు కూడా దోశలు పోసే వేసాను. శుభ్రంగా అయితే తినేయి. ఇదేనండి ఈరోజు లాగ్ అయితే. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.